హాయ్ ఫ్రెండ్స్, మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వైకల్యం ఉందా? ప్రభుత్వము యూడీఐ కార్డ్ ద్వారా మీకు ఎన్నో ప్రత్యేక లాభాలు, రిజర్వేషన్లు, డిస్కౌంట్లు, స్కాలర్‌షిప్‌లు లభిస్తాయని మీకు తెలుసా? కానీ చాలా మందికి ఈ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇంకా తెలియదన్నమాట. ఈ వీడియోలో మనము యూడీఐ కార్డ్ అంటే ఏంటి? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? దాని యొక్క ఉపయోగాలు ఏంటి? తర్వాత ఎవరెవరు ఈ యొక్క యూడీఐ కార్డుకి అర్హులు అనే విషయం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తాము. దాని తర్వాత మనము రెండవ వీడియోలో ఏంటంటే మనము అప్లికేషన్ని స్టెప్ బై స్టెప్ లైవ్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. దాని తర్వాత ఇంకా మూడవ వీడియోలో ఏంటంటే మనము స్టేటస్ ఎలా చెక్ చేయాలి, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని ఒక 3 వీడియోస్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద వీడియో అవుతుంది కాబట్టి చివరి వరకు మీరు ఈ వీడియోని చూడండి. మీ హక్కులు మిస్ అవ్వకుండా వినియోగించుకోండి. ఫస్ట్ మనకు యూడీఐ కార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూడీఐ కార్డ్ అంటే యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ కార్డు. ఇది భారత ప్రభుత్వం ఇచ్చే ఏకైక గుర్తింపు కార్డు వికలాంగులకు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ సబ్సిడీలు గాని, రిజర్వేషన్లు గాని, స్కాలర్షిప్లు గాని, హెల్త్ బెనిఫిట్స్ కానీ మరి ఇతర ఏదైనా బెనిఫిట్స్ కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీంట్లో మనకు 3 రకాల కార్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ యొక్క 3 రకాల కార్డ్స్ అనేటి ఏంటంటే మనకు తెల్ల కార్డు, పసుపు రంగు కార్డు, నీలం రంగు కార్డు అనేటి 3 రకాల కార్డ్స్ ఉంటాయి. పీడబ్ల్యూడి అంటే మనకు అంగవైకల్యం ఉన్న ఏవైతే వ్యక్తికి 40% కంటే తక్కువగా ఉన్నప్పుడు జారీ చేయబడుతుంది. పసుపు కార్డు అనేది వైకల్య శాతం 40% కంటే ఎక్కువ ఉండి 79% వరకు ఉన్నప్పుడు వాళ్ళకు పసుపు రంగు కార్డు ఇస్తారు. ఈ నీలం రంగు కార్డు, బ్లూ కలర్ కార్డు ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళ వైకల్య శాతం 80% కంటే ఎక్కువ ఉన్నప్పుడు సో వాళ్ళకి నీలం రంగు కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకు బెనిఫిట్స్ చూద్దాం. సో ఈ యొక్క బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే యూడీఐ కార్డు ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ మరియు ప్రాధాన్యత ఉంటది. విద్యా స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపు ఉంటది స్టూడెంట్స్ కి. రైల్వే బస్సు టికెట్లపై భారీ డిస్కౌంట్. రైల్వేలో అయితే మనకు దగ్గర 75% వరకు తగ్గింపు ఉంటది. అది వాళ్ళ యొక్క అంగవైకల్యపు పర్సెంటేజ్ ని బట్టి. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, వైట్ కార్డు, ఎల్లో కార్డు అనేసి. సో దాని గురించి మనకు బ్లూ కార్డు ఉండే వాళ్ళకు ఎక్కువ వస్తుంది, ఎల్లో కార్డు ఉండే వాళ్ళకు కొంచెం తక్కువ, వైట్ కార్డు ఒక 20 అట్లా ఉంటుంది అనమాట. ప్రత్యేక ఆరోగ్య సేవలు ఉచిత లేదా తక్కువ ధరకు వస్తాయి. తక్కువ వడ్డీ రుణాలు దొరుకుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటది. ఉచిత వైద్య సహాయక పరికరాలు ఏవైతే ఉంటాయో వీల్ చైర్, హియరింగ్ ఎయిడ్ అలాంటివి మీకు ఉచితంగా దొరుకుతాయి ఆ యొక్క కార్డు చూపించి. ప్రభుత్వ పథకాలలో ఫస్ట్ ప్రాధాన్యత అనేది ఈ యొక్క వికలాంగులకు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలలో. దాని తర్వాత ఏంటంటే మనకు అవసరమైన డాక్యుమెంట్స్ ని మనం సెట్ చేసుకోవాలా. ఎప్పుడైతే మనం అప్లికేషన్ కి ఆన్లైన్ లో కూర్చుంటామో చాలా మంది మిస్టేక్ చేస్తారు. అంటే ఏం కావాలనో తెలియదు అనమాట. ఏ అప్లికేషన్ కి అంటే ఆడిపోయిన తర్వాత మళ్ళీ తణుకులాడుతుంటారు. అరే ఫోటో లేదే, దాని తర్వాత మనకు ఈ యొక్క డాక్యుమెంట్ లేదు, దాని మీద సంతకం చేయలేదు. సో ఇవన్నీ మనకు ఏంటంటే వెంటనే రిజెక్ట్ అవడానికి కారణాలు అవుతాయి. కాబట్టి మనము ఫస్ట్ తప్పనిసరిగా కావాల్సినవి ఆధార్ కార్డు, ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇచ్చిన వైకల్య సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలా, మొబైల్ నెంబర్ ఓటీపీ కోసం కంపల్సరీ, ఈమెయిల్ ఐడి అనేది ఉండాలా. సో దాంతో పాటు ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే విద్యా సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ చిన్నపిల్లలు అయితే 18 ఏళ్ల పిల్లల కోసం చేస్తున్నట్టయితే వాళ్ళ యొక్క గార్డియన్ వివరాలు ఏదైతే ఉంటాయో అవి మనం సెట్ చేసి పెట్టుకోవాలా. దాంతో పాటు మీరు ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఏదైతే తీసుకున్నారో వాటినన్నిటినీ కూడా మీరు మీ యొక్క సొంత సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సెల్ఫ్ అటెస్టేషన్ వాటిపైన సంతకం చేసి రెడీగా పెట్టుకోవాలి. సో అప్పుడు మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి, స్టెప్ బై స్టెప్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కు, ఫ్యామిలీస్ కి. అలాగే మన ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు బెల్ ఐకాన్ ను మీరు క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అనే దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ వస్తుంది అనమాట. ఇది మనకు ఫస్ట్ వీడియో యూడీఐడి కార్డు ప్రాసెస్ లో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ ఎలా చేయాలనేది చేద్దాం. తప్పకుండా ఆ యొక్క వీడియోను కూడా మీరు చూడండి. దాని తర్వాత లాస్ట్ లో ఎలా వస్తుంది అనేది ఇంకొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.